Audio Jungle. వెల్ సత్యనాయుడు మేడం పవన్ ట్విట్టర్లో పోస్టుల మీద ఓవర్ చేయకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దిస్ ఈజ్ వార్నింగ్. అమ్మో భయం వేస్తుంది సత్యనాయుడు గారు, నాకు చాలా భయం వేస్తుంది. ఎంత భయం అంటే అంత భయం వేస్తుంది నాకు. చందురెడ్డి సౌదీ అరేబియా నుంచి, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, పీకే విల్ బీ విత్ యూ ఆల్వేస్. Tarakeshwar-Reddy, use your intelligence to make smart moves. That's what education teaches you miss. స్మార్ట్నెస్ స్కూల్లో కాలేజ్లో నేర్పించరండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జీవితంలో మన చుట్టూ ఉండే మనుషులు నేర్పిస్తారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంటెలిజెన్స్ మాత్రమే నేర్పిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన టీచర్స్ లెక్చరర్స్ కూడా ఎప్పుడూ ఎదుటిని ఎట్లా మోసం చేసి పైకి వెళ్దామని నేర్పించారు. మంచితనంతో మనుషుల్ని గెలుచుకోమని నేర్పిస్తారు. మాకు అవే నేర్పించారు. మరి మీకు స్మార్ట్నెస్ కూడా నేర్పించారు మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్స్ అందరూ. పండు, డోంట్ కేర్ ఎనీవన్, మనకు నచ్చినట్లు ఉండడమే లైఫ్ కదా, అంతే. నాకు నచ్చిందే పోస్ట్ పెడతా, నాకు నచ్చిందే రాస్తా, నాకు నచ్చినట్లు బతుకుతా. ఎవరేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్. రఘు, please don't tell Pawan sir is your personal, because you are telling your personal in public place. Yes, this is my opinion, so my opinion will share on my wall. If you don't like, you please post it. మాధవి గారు, నాకు మీ పోస్ట్ నచ్చలేదండి అని మీరు రాయండి. నేను కల్చర్డ్గా రాశాను కాబట్టి మీరు కూడా అంతే కల్చర్డ్గా రాయండి. యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ టు రైట్ ఇట్ ఆన్ మై వాల్. ఓకే. నాగార్జున నాయుడు పవన్తో మూవీ చేయబోతారు సుగు. తెలుగు అమ్మాయిలకు మూవీ ఆఫర్లు ఇవ్వరు, మళ్ళీ పవన్ కళ్యాణ్తో అంటారు. ఏంటండి బాబు మీ బాధ. స్మార్ట్కి మీనింగ్ మార్చారు, తప్పు చెప్పకూడదు, అవి తెలుసుకుంటారు జనాలు. స్మార్ట్ అంటే వేరే వాళ్ళని తొక్కేసి పైకి రావడం అని ఎవరు చెప్పారు? మాధవి గారు. హిమజ ఈవిడ గారు, స్మార్ట్ అంటే జనాల్ని తొక్కడం కాదమ్మా. ఒక సందర్భంలో నువ్వు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? సరే, ఒక డేంజరస్ సిచ్యువేషనే ఉంది, లేకపోతే నువ్వు బిజినెస్లో పైకి వెళ్ళాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? చాలా స్మార్ట్గా ఆలోచించి నువ్వు ప్రమాదంలో పడకుండా ముందుకెళ్తావు. అది స్మార్ట్నెస్ అంటే. ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తారంటే ముఖం మీద మాట్లాడేస్తారు. స్మార్ట్ పీపుల్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ని డిప్లొమాటిక్గా మాట్లాడి మేనేజ్ చేసి వెళ్ళిపోతారు. శ్రీధర్, వై యూ సపోర్ట్ జనసేన? యూ రిలేటెడ్ టు కాపు కమ్యూనిటీ? ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కమ్యూనిటీ. మీకు చాలాసార్లు చెప్పాను, మా అమ్మ నాన్నకి నేను హాస్పిటల్లో దొరికాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనిటీ. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? పూజిత్, హాయ్ అక్క, ఎలా ఉన్నారు? దెర్ ఈస్ అ రీజన్ ఫర్ డూయింగ్ లైక్ దట్. స్ట్రాటజీ ఉంది అండ్ ఆ పబ్లిసిటీ స్ట్రెంత్, డబుల్ స్టాండర్డ్ గేమ్స్. అర్థం చేసుకోండి, వెనక చాలా చాలా జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదు. చాలా జరుగుతున్నాయి, అంతే. అదొకటే చెప్పగలను. నేను నా వాల్లో మీకు పోస్ట్ పెట్టా. ఎస్ గైస్, యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ. నేను నా వాల్లో పోస్ట్ పెట్టాను, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పానా? వచ్చాయా? వస్తాయి, అంతే. డెసిషన్ ఈజ్ ప్రతాప్, డెసిషన్ ఈజ్ యువర్స్ మేడం, డోంట్ డిసప్పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదే చెప్తున్నాను, 1000 మంది 1000 సలహాలు ఇవ్వచ్చు, ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, దెన్ యూ విల్ టేక్ ఆర్ యూ విల్ రిసీవ్ సో మెనీ సజెషన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. సో ఇది కూడా అంతే, నా పోస్ట్ కూడా అంతే. శ్రీధర్, వై యూ సపోర్ట్ జనసేన? యూ బిలాంగ్స్ టు కాపు. మీరు మా ఇంటికి వచ్చారా అండి? మా మమ్మీ డాడీ మీకు ఏమైనా చెప్పారా? మీరు మీ కులపిచ్చి కులగజ్జి. కాలేజ్లో అప్లికేషన్ ఫామ్ మీద
క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఫిల్ చేయని అమ్మాయిని నేను. నాకు మీరు కులాల కంపు అంటగట్టాలనుకుంటే మీ కర్మకి నేను బాధ్యురాల్ని కాదు. బతకండయ్యా, పరాయి దేశాలన్నీ బతుకుతున్నాయి డెవలప్ అవ్వకుంటూ. భారతదేశం సంక నాకించడానికి మీలాంటి కులపిచ్చి కులగజ్జున్న వాళ్ళే కారణం. రాజు, సింహం 4 అడుగులు వేసిందంటే వెనక్కి తగ్గడం కాదు, టార్గెట్ ఇంకేదో ఉందని. నేను కూడా అదే చెప్తున్నాను, సింహం ఎప్పుడు వెనకడిగే వెయ్యాలి. అలా పోస్టులు అలా పెట్టకూడదు. వెనకడిగేసి ట్రిగర్ ఇట్లా టార్గెట్ ఎట్టి ట్రిగర్ చూసి కాల్ చేయాలి. శివ, మీరు తెలుగు ఇండస్ట్రీ గురించి ఎందుకు తప్పు పడుతున్నారు? తప్పులు జరుగుతున్నాయని చెప్పా. ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టింది నేను కాదు. మీరు బై మిస్టేక్ వేరే వాళ్ళలో నుంచి నా వాళ్ళలోకి వచ్చినట్లున్నారు. మీరు దయచేసి వేరే వాళ్ళలోకి వెళ్ళి అక్కడ అడగండి ఈ ప్రశ్న. శ్రవణ్ కుమార్, ఈ ఇష్యూ మీద ఎవరు రెస్పాండ్ అయితే ఎండ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎవరు రెస్పాండ్ అయినా కూడా ఇది ఎండ్ అవ్వదండి. 100% న్యాయం జరగడం అన్నది ఇంపాసిబుల్. మీకు నిజాలు చెప్తే ఎక్కవు. ఏదో అంటే క్యాష్ కమిటీ పెట్టేసి క్యాష్ కమిటీలో మెంబర్స్ పెట్టేసినంత మాత్రం సమస్యలు సాల్వ్ అయిపోతాయా? ఇంకా ఈ లెక్కన కోర్టులు, పోలీసులు, కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు అవి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి. తెలుసు కదా మనకు. ఫ్యాక్ట్స్ మాట్లాడతా నేను. నరేష్ కుమార్, పాజిటివ్ కామెంట్స్ రాసే వాళ్ళు కూడా పని లేని వాళ్ళే. పర్వాలేదండి, అట్లీస్ట్ వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉంది కదా. పని లేకపోయినా పర్వాలేదు. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక మనిషి ఉంటే జీవితంలో వాళ్ళకి ఏదో ఒక రోజు మంచి పని వస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.